ఫ్రెండ్స్, ఈ వేప చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చూపిస్తా అక్కడి నుంచి ఎంత పెద్దగా ఉంది చూడు. ఇంటి ముందు చెట్టు ఉంటే మంచిగా, కానీ చెట్టుతోని చూడండి మంచి గాలి వస్తుంది. అన్నీ ఇగో పురుగులు కూడా వస్తాయి. బొంత పురుగులు ఇవి కనిపిస్తుందా? దద్దులు వస్తాయి. చెట్లు ఉంటే మంచిదే, కానీ పురుగులు కూడా ఉంటాయి. మంచిగా వస్తుంది గాలి. బొంత పురుగులు కూడా ఉంటాయి. బొంత పురుగు ఏమంటారు, ఇట్లా బొంత పురుగులు, చెట్టుకున్న బొంత పురుగులు తెలుసు కదా చాలామందికి. బొంత పురుగు వాడితే పౌడర్ వేయాలి. ఇప్పుడు మనం పౌడర్ ఉంటాయి కదా, పాండ్స్ పౌడర్ లాంటి వగేరా పౌడర్స్, క్రీమ్స్ అవి ఇవి ఏం రాయకుండా జస్ట్ పౌడర్ వేస్తే, అంటే మనకి చెప్తా ఏంటంటే, ఇగో ఈ బొంత పురుగుకి హెయిర్ ఉంది కదా ముళ్ళులక్క, ఇది మనకు పారినప్పుడు దీని ముళ్ళు మన శరీరంలో గుచ్చుకొని ఉండిపోతుంది. అందుకని దురదలేసి దద్దులు వస్తాయి. ఆ ముళ్ళు ఉంటుంది కదా, అది పౌడర్ వేస్తే అదంతలదే బయటికి వస్తుంది. పౌడర్తోనే వస్తుంది. నీ ఫోన్ అక్కడనే ఉంటుంది చూడమ్మా, నాకు తెలియదు. అలా ఏమంటారు బొంత పురుగులకి పౌడర్ ఒకటి వేస్తే మంచిగా పనిచేస్తుంది. దురద రాదు. ఆ ముళ్ళు ఇప్పుడు మనకు పారినాక ఇరికి ఉంటుంది కదా, ఇది అదంతలదే పౌడర్ వేస్తే బయటికి వస్తుంది. అంతే, ఇంకేం లేదు. వర్షం వస్తుంది ఇక్కడ, అక్కడ వస్తుందా, వేరేడు వస్తుందో. ముగ్గులైతే మస్తుంది. ఏంది నీళ్ళు, వాన నీళ్ళేనా? అయితే ఏం కాదు. ఇక మొక్కల పైన నీళ్ళు ఎక్కువై పాపం వాటర్ బరువుకి వాటర్ ఉన్నాయి. వాటర్ బరువుకి ఏమంటారు పువ్వులన్నీ కింద పడిపోతున్నాయి కదా. టమాటాలు కూడా బాగానే వచ్చినాయి. మల్లెపూలు కూడా బాగానే వస్తున్నాయి వానకి కదా. సన్నజాజి. ఇది నిమ్మకాయ చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇది చూడండి కలమందది పూత. దీన్ని వంట చేసుకుంటారంట, నాకు తెలియదు.